చంద్రబాబు ఇప్పటివరకైతే న్యాయమే చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే 3 మంత్రి పదవులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌కి దాదాపు 5 శాఖలు, ఆయన డిప్యూటీ సీఎం, హ్మ్. అట్లాగే కొన్ని పదవులు, కార్పొరేషన్ పదవులు ఇవన్నీ కూడా ఇచ్చాడు చంద్రబాబు. నిజానికి చంద్రబాబు ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్‌కి ఎప్పుడూ లేనంతగా పెద్దపీట వేశాడు. అంటే చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇప్పటివరకు తన రాజకీయ దాన్నేమంటారు పొత్తులో ఉన్న పార్టీకి ఇంత హ్మ్. ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇవ్వలేదు. ఏ నాయకుడికి కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్‌కి అది ఇచ్చాడు. దానికి చంద్రబాబుకు ఉండే రీజన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇది చివరి ఎన్నికలు అనుకున్నాడు. ఎన్నికల్లో ఓడిపోతామని భయం చంద్రబాబును వెంటాడింది. జగన్ ఎందుకంటే స్ట్రాంగ్‌గా ఉన్నాడు. తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో లేదు. ఒక వర్గానికి జగన్ పథకాలు అందాయి. హ్మ్. కాబట్టి జగన్‌ని ఇప్పుడు గాని మనం ఓడించకపోతే ఇంకా ఓడించడం కష్టము అన్న దీంట్లో ఆయన పవన్ కళ్యాణ్ నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి రిజల్ట్స్ వేరే రకంగా వచ్చాయి. హ్మ్. పవన్ కళ్యాణ్ లేకపోయినా ఈయనకి అబ్సల్యూట్ మెజారిటీ అయితే 134 సీట్స్ వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ సహాయం పొత్తు లేకపోతే అసలు ఇటువైపు టర్న్ అయ్యేదే కాదు. అది కూడా వాస్తవమే. అందుకని గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో పాటు ముందు నుంచి కూడా వెన్నంటి ఉండడం, జనసేనలో కూడా చాలా కీలక పాత్ర వహించడం, ముఖ్యంగా ఆహ్, జనసేన పార్టీ స్ట్రక్చర్‌ని నిర్మించడానికి, కేడర్‌తో మాట్లాడడానికి, పవన్ కళ్యాణ్‌కి కేడర్‌కున్న గ్యాప్‌ని తొలగించడానికి నాగబాబు చాలా విశేష కృషి చేశాడని చెప్పొచ్చు. అంటే కేవలం ఆయన అన్నగానే కాకుండా ఒక పార్టీ నాయకుడిగా కూడా ఆయన రోలు జనసేనలో చాలా గట్టిగానే ఉంది. హ్మ్. సో అందుకని ఆయనకి పదవులు ఇవ్వడం అనేది అసహజం కాదు. అడగడం కూడా ఏమీ ఘోరమో నేరమో కాదు. హ్మ్. కానీ చంద్రబాబు ఇప్పటి వరకు ఏమీ ఇవ్వట్లేదు. మామూలుగా ఫస్ట్‌లో మనకి రాజ్యసభ సభ్యుడిగా కోరుకుంటున్నారనేది వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి కూడా లాంగ్ టర్మ్ ప్రయోజనాలు, షార్ట్ టర్మ్, ప్రతి పొలిటికల్ పార్టీకి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ప్రయోజనాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్‌కి కూడా లాంగ్ టర్మ్ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఉండడం అంటే ఏంటి? సెంటర్‌తో, ముఖ్యంగా బీజేపీ అధినాయకత్వంతో సంబంధాలు మెయింటైన్ చేయాలి. ప్రతి రీజనల్ పార్టీకి కూడా ఢిల్లీలో ఒక స్ట్రాంగ్ లైజనింగ్ చేసేవాళ్ళు కావాలి. అంటే కేంద్రంతో లైజనింగ్ చేసేవాళ్ళు, నమ్మకమైన లాయల్టీ ఫస్ట్ ప్రయారిటీ. హ్మ్. దాని తర్వాత టాలెంట్, ఇవి ఉండాలి. ఇది ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. చంద్రబాబు అయినా, జగన్ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా తన మనుషులను అక్కడ కొంతమందిని పెట్టుకోవడం అనేది కంపల్సరీ. అలాగా పవన్ కళ్యాణ్కి కూడా నాగబాబు కంటే టాలెంట్ విషయంలో కానీ, లేకపోతే లాయల్టీ విషయంలో కానీ నాగబాబు కంటే ఇంకెవరు కూడా జనసేనలో లేరు. అందుకని పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే నాగబాబుని ఢిల్లీలో, రాజ్యసభ పేరుతో ఢిల్లీలో ఉంచుకోగలిగితే, హ్మ్. ఆల్రెడీ ఈయనకి ఇద్దరు పార్లమెంటు మెంబర్స్ ఉన్నారు. నాగబాబు కూడా ఉంటే ముగ్గురు ఉంటారు పార్లమెంట్లో ఆయనకి. సో నాగబాబు అక్కడ ఢిల్లీలో బీజేపీ అధినాయకత్వంతో సంబంధాలు మెయింటైన్ చేయొచ్చు అనేది పవన్ కళ్యాణ్కి ఉన్న కోరిక. హ్మ్. ఇది చంద్రబాబుకి ఇబ్బందికరంగా ఉంది. చంద్రబాబు రాజ్యసభకి ఇస్తే పవన్ కళ్యాణ్ బలపడతాడు. పవన్ కళ్యాణ్ బలపడడం చంద్రబాబుకి ఇష్టం లేదు పార్టీగా. పవన్ కళ్యాణ్ తనకి ఉపయోగపడాలి తప్ప, పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్‌గా ఎదిగి తను రేపొద్దున బీజేపీ, పవన్ కళ్యాణ్ కలిసి చంద్రబాబును వదిలిపెట్టి వాళ్ళు పోటీ చేసే పాజిబిలిటీ కూడా ఉంది. దాన్ని మనం ఇప్పుడే కట్ చేయాలి అని చంద్రబాబుకు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు గోల్స్‌కి, పవన్ కళ్యాణ్ గోల్స్‌కి మధ్య ఖచ్చితంగా వైరుధ్యం అయితే ఉంటుంది. అది ఎప్పుడు బయటకు వస్తుందనేది తెలీదు కానీ వైరుధ్యం ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు గోల్ ఏంటంటే నెక్స్ట్ లోకేష్‌ని సీఎం చేయాలి. తను యాక్టివ్గా ఉన్నప్పుడే లోకేష్‌ని సీఎం చేస్తే లోకేష్ స్థిరంగా రాజకీయాల్లో సెటిల్ అవుతాడు హ్మ్. అనేది చంద్రబాబు గోల్. పవన్ కళ్యాణ్ గోల్ ఏమో ఆల్రెడీ ఆయనకి 55 ఎంతో ఉంది. ఆయన ఆరోగ్యం కూడా అంత బాలేదు. ఆయనేమి ఇంకొక 20 ఏళ్ళ తర్వాత సీఎం అవ్వాలని అనుకోడు. ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత సీఎం అవ్వాలనే టార్గెట్ ఆయనకు ఉంటుంది. పేరుకి చంద్రబాబు 10 ఏళ్ళు ఉండాలి, 15 ఏళ్ళు ఉండాలని చెప్పినప్పటికీ హ్మ్. ఆయన మైండ్‌లో ఖచ్చితంగా అదే ఉంటది గోల్. సో కనీసం 5 ఏళ్లలో వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటే 10 ఏళ్లలో అయినా సీఎం అవ్వడానికి ఆయనకి ఛాన్స్ ఉంది. సో బీజేపీ హెల్ప్ ఉంది ఆయనకి. ఎందుకంటే బీజేపీ కూడా నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ బీజేపీ వస్తుందో తెలీదు. ఇప్పుడున్న లీడర్లు ఏజ్ అయిపోతారు ఇద్దరు కూడా.
సో ఈ ప్రాబ్లమ్స్ అంతా పవన్ కళ్యాణ్కి కూడా ఉంటాయి. అందుకని వీళ్ళిద్దరి మధ్య వైరుధ్యం ఉంది కాబట్టి రాజ్యసభ సభ్యుడిగా ఈయన్ని సెలెక్ట్ చేయడానికి చంద్రబాబుకి ఇబ్బంది అన్న మాట వినిపిస్తుంది. లేకపోతే ఇంతకు ముందే ఇచ్చుండొచ్చు. ఇప్పుడు కూడా విజయసాయిరెడ్డి పోస్ట్ ఖాళీ అయింది. కానీ దాంట్లో పెట్టాలంటే చంద్రబాబుకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే బీజేపీ ఆ పోస్ట్ అడుగుతుంది. అసలు ఆయన రిజైన్ చేసిందే బీజేపీ కోసం విజయసాయిరెడ్డి.